జయం న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కృష్ణా జిల్లా పామర్రు 61 లక్షలతో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్న కూటమి నాయకులు అధికారులు. వర్ల కుమార్ రాజా ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. పామర్రు ప్రజలు ఎదురుచూపులు ఫలించాయి. నెలల కృషి ఫలించింది. పామర్రులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదని మంచి ఆశయంతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ వ్యవస్థను ప్రారంభించారు. 5 రూపాయలకు భోజనం ఎలా పెడతామంటూ దుర్మార్గ వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసింది. నిత్యం 1000 మందికి ఆహారం అందించేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. పురుషం జాతమక్రతః తేన దేవా అజజంత సాధ్యారసయశ్చయే తస్మాత్ చేకలసం గంధ పుష్పాక్షతే రమ్యర్ష కలసస్తముఖే విష్ణుః గంధే రుద్రసమాన్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్న అయం తత్సమయే సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత శుభఫలావాప్తిరస్తు ధ్రువం ధ్రువేణ హవేవా అధిబ్రువన్న రెండు జాయిన్ చేసేస్తే మధ్యలో హోరస్ ధ్రువం ధ్రువేణ హవిషా అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు దిగబోయింది. ఓం గో మహాగణాధిపతయే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు తత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం దంపత్యో ఆయుర్వర్చో యశోబల వాస్తు పురుషాధిష్టాన దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి దస్తమదల్లిత్యం వ్రజామి శరణం హరం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషామృతిస్తో భగవాన్ మంగళాయతనం వరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషామిందే వరదో హర నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః హరియాధామహేదాన వసవో రుద్రాదిత్యాపరిస్ఫుటం మోగ్రం జేతారమధిరాజమక్రన్న అరవా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఈరోజు యావత్ పామరి నియోజకవర్గం అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఈరోజు ప్రారంభమైంది. కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ ఈరోజు శంకుస్థాపన చేసుకోగలిగాం. గతంలో 2014-19 తెలుగుదేశం హయాంలో ఇదే అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా నిర్వహించాం. ఆకలితో ఉన్నవాడు, పేదవాడు మధ్యాహ్నం పూట ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఆకలి వేస్తే అన్నా క్యాంటీన్ వైపు చూడాలి అన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష ఆ రోజు 2014-19లో బ్రహ్మాండంగా పేదవాడికి పట్టేడు అన్నం, మంచి భోజనం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా అందించడం జరిగింది. మరి దుర్మార్గపు పాలకులు, నియంత పాలకులు పేదవాడికి భోజనం పెట్టడం ఏంటి, 5 రూపాయలకి భోజనం ఎలా పెడతారు అని చెప్పి అన్నా క్యాంటీన్లు రద్దు చేసి మూసివేసి అన్నమే పరబ్రహ్మ స్వరూపం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ అన్నం బాల్టీల్ని అన్నాల పెట్టే శిబిరాల్ని కుప్పం నియోజకవర్గంలో పడేసిన ఉదంతం మీ అందరికీ తెలుసు. ఆ పాపం మూటగట్టుకున్నారు, ప్రజాగ్రహానికి గురయ్యారు, తగ్గ మూల్యం కూడా చెల్లించుకున్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 12 నెలల ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ఈ మార్గంలో అన్నా క్యాంటీన్ని పామరి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా, అత్యాధునికంగా, బ్రహ్మాండంగా ప్రైమ్ పాయింట్లో ఒకవైపు పోలీస్ స్టేషన్, ఇంకోవైపు తహసీల్దార్ కార్యాలయం సమస్యల కోసం, పరిష్కారం కోసం, ఎవరైతే బాధల్లో కష్టాల్లో మిట్ట మధ్యాహ్నం పూట ఆకలి కోసం అటు ఇటు ఎదురు చూడకుండా అన్నా క్యాంటీన్ ఉందలే అని ధీమాగా వచ్చి ఇక్కడ 5 రూపాయలకే భోజనం చేసే వెసులుబాటుకి ఈ ప్రైమ్ పాయింట్ పామర్ నియోజకవర్గంలో ప్రైమ్ పాయింట్లో ఈరోజు అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం. 120 రోజుల్లోనే
ఈ అన్నా క్యాంటీన్ పూర్తి చేయబోతున్నాం. 500 నుంచి 1000 మంది వరకు ఇక్కడ అంచనా వేస్తున్నాం. మధ్యాహ్నం పూట వచ్చి భోజనం చేస్తారని, తాజా వేడి భోజనం ఇక్కడ అందించబోతున్నాం. పేదవాడు, మధ్యతరగతి వాడు, ఇటుకుండా వెళ్తున్న పాదచారులు, లేకపోతే పక్క ఊరి నుంచి వచ్చిన ద్విచక్రం నుంచి అన్నం కోసం ఎదురు చూడకుండా అన్నా క్యాంటీన్ ఉందిలే, ఆకలి తీర్చుకోవచ్చు అనే ఒక సంతృప్తిని వాళ్ళందరికీ కలిగించే విధంగానే ఈ అన్నా క్యాంటీన్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి అన్నా క్యాంటీన్ కోసం ఎదురు చూస్తూ మరి అన్నా క్యాంటీన్ లేదని బాధపడే వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో మేమందరం కూడా తల ఒక చెయ్యేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకొచ్చి, కార్యకర్తలు ముందుకొచ్చి, సామాన్యులు కూడా ముందుకొచ్చి ఆ రోజు శ్రీ వల్లూరుపల్లి చక్రవర్తి గారి యొక్క స్థలంలో ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు గత పాలకులు వద్దు, స్థలం ఇవ్వటానికి లేదు, అన్నా క్యాంటీన్ పేదవాడికి భోజనం పెట్టడానికి వీల్లేదని నిరోధించిన ధైర్యంగా కేసులు పెడితే పెట్టుకోండి అని కూడా ఆ రోజు వల్లూరుపల్లి చక్రవర్తి గారు ఆ స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలదాతకి ప్రత్యేకంగా ఈరోజు ఆయనకి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు పామరు ప్రజల తరఫున, అన్నం తిన్న ప్రతి ఒక్కరి తరఫున కూడా తెలియజేస్తూ ఆ రోజు ధాన్యం ఇచ్చారు. అదేవిధంగా కూరగాయలు కొంతమంది ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. వీటన్నిటితో సంవత్సరం పాటు అన్నా క్యాంటీన్ సొంత ఖర్చులతో నడిపించడం జరిగింది ఈ పామరు నియోజకవర్గంలో. అన్నం తిన్న ప్రతి ఒక్కడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకోవటమే, చంద్రన్న రాక కోసం ఎదురు చూడటమే. ఈరోజు ఆ నిరీక్షణ ఫలించింది. అన్నా క్యాంటీన్ ఈరోజు శంకుస్థాపన దిశగా వచ్చింది. దేవతలు కరుణించారు, వాతావరణం అనుకూలించింది.